Okay, fine. We will start the Kirchhoff's laws. Okay, fine. So ఏదో ఒకసారి బుక్ కావాల్సింది కిర్చాఫ్స్ లాస్, వీట్స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్ అవన్నీ తర్వాత చెప్పుకోవచ్చు. ఓన్లీ కిర్చాఫ్స్ లా, ఓన్లీ కిర్చాఫ్స్ లాస్ విల్ డిస్కస్. టైం బీయింగ్ ఫర్ టుడే ద కిర్చాఫ్స్ లాస్. నేమ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. కిర్చాఫ్స్ లాస్ జస్ట్ లైక్ మనకు ఓమ్స్ లాలో పొటెన్షియల్ డిఫరెన్స్కి, ఎలక్ట్రిక్ కరెంట్కి, రెసిస్టెన్స్కి రిలేట్ చేస్తూ ఒక ఈక్వేషన్ వచ్చింది. దిస్ కిర్చాఫ్స్ లాస్ ఆర్ టూ లాస్ ఆర్ దేర్. దీస్ టూ లాస్ ఆర్ ద ఫండమెంటల్ లాస్ టు ద సర్క్యూట్ ఎనాలిసిస్. ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్నైనా సాల్వ్ చేయాలి అంటే దానికి ఆరిజిన్ ఈ రెండు లాస్ మీదనే ఉంటుంది. ఓకేనా? సో one law is based on conservation of charge, another law is based on conservation of energy. ఓకే, ఎందుకని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడాల్సి వస్తుంది? మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఏంటి ఇక్కడ? కన్జర్వేటివ్ ఫీల్డ్స్. కన్జర్వేటివ్ ఫీల్డ్స్ మీన్స్ దే ప్రిజర్వ్ ద ఎనర్జీ. అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ వెళ్ళొచ్చేమో, అంతేగాని దట్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా అది. సో ద ఫస్ట్ లా విల్ బి KCL, I call it Kirchhoff's current law. It talks about the current. లేదా జంక్షన్ లా అనుకోండి, KCL Kirchhoff's current law. సో ఏం చెప్తుందంటే చార్జ్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని. అంతేనా? చార్జ్ ఈస్ కాన్స్టెంట్. సో అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ ద సర్క్యూట్, amount of charge entering per second is equal to leaving per second. అర్థమైందా? So that we call as the junction in the circuit. At the junction in a circuit, amount of charge entering per unit time is equal to leaving per unit time. సో చార్జ్ పర్ టైం అంటే ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ కరెంటే కదా మనం అనేది. చార్జ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ పర్ యూనిట్ టైం we call as the current. సో at the junction in a circuit, జంక్షన్ దగ్గర అమౌంట్ ఆఫ్ చార్జ్ ఎంటరింగ్ అంటే కరెంట్ ఎంటరింగ్ పర్ యూనిట్, అదే చార్జ్ పర్ యూనిట్ టైం అంటే కరెంట్, ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ పర్ యూనిట్ టైం. సో లెట్స్ ఐ హ్యావ్ ఎ సర్క్యూట్, ఐ డోంట్ నో లైక్ దిస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జంక్షన్. అంటే ఓన్లీ ఇవే ఉండాల్సిన అవసరం లేదు, దెర్ మే బి ఈవెన్ కెపాసిటర్ ఆల్సో, దెర్ కెన్ బి కెపాసిటర్ ఆల్సో. సో దిస్ ఇస్ ఐ కాల్ as a junction. So what the story will be here? At the junction, amount of current entering, let's say the current may be entering from here, I1 current is entering from here and I2 current is entering. The 10 coulombs per second here, let's say 20 coulombs per second enter. So leave kuda ఎంత ఉండాలి? సేమ్ ఉండాలి. Let's say some current I3 goes here, let's say some current I4 goes here. Then what is this principle says? Entry I1 plus I2, exit I3 I4. So I1 plus I2 is equal to I3 plus I4. అంతే కదా? అంటే అట్ ద జంక్షన్ దగ్గర చార్జ్ అక్యుములేట్ అవ్వడం కానీ జరగట్లేదు. సో చార్జ్ నైదర్ క్రియేటెడ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, నాట్ డెస్ట్రాయిడ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. సో దిస్ పాయింట్ ఈస్ నైదర్ ఏ సింక్ ఆర్ సోర్స్ టు ద చార్జ్. సో ఛార్జ్ను ప్రొడ్యూస్ చేసేది కాదు, లేదా ఛార్జ్ని మింగేసేది కాదు. ఇట్ ఈస్ నైదర్ సింక్ నార్ సోర్స్ ఫర్ ద ఛార్జ్. లాజికల్గా ఆలోచించవచ్చు.
సో 10 liters per second ఇక్కడ నుంచి వస్తున్నాయి, 20 liters per second ఇక్కడ నుంచి వస్తున్నాయి. What is the total amount of liquid is coming? 30 liters per second. Now 2 canals are there. 30 liters will be goes to the 2 canals. If 30 liters is not coming as the output, let's say it is coming only 25, then 5 is missing there. There is some sink, some leakage will be there. Let's say 35 is coming, then there will be some source is there. అలా జరగదుగా జనరల్గా, ఎంత వస్తుంది అంతే పోతుంది. అందుకనే దీన్ని ఏం చెప్తాం మనం? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని అంటాం. అంతేనా? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో వీ కెన్ ఎక్స్టెండ్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్. సమ్ ఆఫ్ ద కరెంట్, సో వీ కెన్ రైట్ sum of the currents entry visible is equal to sum of the current exit. So this is entry, so this is exit. So that's why it's based on the conservation of charge. Consequence of conservation of charge. Consequence of conservation of charge. చార్జ్ కన్జర్వ్ కాదు అని చెప్పినామనుకో, ఇలా వ్యాలిడ్ కాదు. అంతేనా? దిస్ ఇస్ వాట్. సో యూ నోట్ ఓన్లీ దిస్ మచ్. అమౌంట్ ఆఫ్ చార్జ్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్. ఆ ఎగ్జాంపుల్ రాసుకో. అండ్ దిస్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇది. అంతా మనకు అవసరం లేదు అక్కడ. Amount of charge entering per unit time is equal to leaving per unit time. Okay? Yeah. Let's go for the second law. Then Kirchhoff's voltage law antam, KVL. It talks about voltage. Kirchhoff's loop law or voltage law. So this is talks about in a loop, a circuit, and a circuit loop. In a loop, sum of the potential differences is equal to 0. Sum of the potential differences in a loop is equal to 0. ఓకేనా? పొటెన్షియల్ డ్రాప్స్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఏదైనా కావచ్చు. లెట్స్ సీ, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అదేంటి అనేది మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే తమ్ము. యా, ఇది ఎందుకు అంటే ఇన్ ఏ లూప్ అన్నాం. సో వాట్ ఇస్ ద కన్జర్వేటివ్ ఫోర్స్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ ఫర్ ఏ క్లోజ్ లూప్ ఇస్ 0. అంతేనా? సో మనం F ఈజ్ ఈక్వల్ టు QE రాయచ్చు. సో F ఈజ్ ఈక్వల్ టు QE రాయండి. క్యూని కిందికి తీసుకొచ్చేయండి. వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఇంటిగ్రేషన్ E డాట్ dr దట్ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఇస్ ద వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్? పొటెన్షియల్ డిఫరెన్స్. అందుకనే పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ఏ లూప్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే దీని మీనింగ్ ఏంటి? సో డెల్టా V1 ప్లస్ డెల్టా V2 ప్లస్ డెల్టా V3 అండ్ సో ఆన్ ఎన్ని ఉంటాయి, దట్ విల్ బీ ఈక్వల్ టు. అంతేనా? సో మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ ఐ హ్యావ్ ఎ సర్క్యూట్ విల్ బి లైక్ దిస్. మన ఇష్టం కెపాసిటర్ కూడా పెట్టుకోవచ్చు, కాబట్టి నేను కెపాసిటర్ పెడతా. ఇక్కడ రెసిస్టరే పెట్టాలని ఏం లేదు. ఓకే, లెట్ us take there is a battery connected.
let's say దేనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం పెట్టకు, let's say EMF E. Okay, now I'll call this will be A, let us call this is B, let us call this is C, and let us call this is D. Okay, లూప్ ఎన్ని లూప్లు ఉన్నాయి చూడు, ఇదొక లూపా, ఇదొక లూపా అంటే ఇలా, దిస్ ఇస్ వన్ లూప్. లూప్స్ ఎన్నో ఉంటాయి ఇక్కడ, లూప్ నేను రాదునా ఎన్ని లూప్లో, A to B, B to D, D to A వన్ లూప్, ఇంకా A to B, B to C, C to D, D to A వన్ మోర్ లూప్, ఇంకా లూప్ రాదునా B to C, C to D, D to B ఇంకో లూప్, ఇంకా లూప్ రాదునా A to B, B to C, C to బ్యాటరీ, సో బ్యాటరీ టు ఏ, అంతేనా, ఇంకా లూప్ రాదునా A to D, D to C, C to బ్యాటరీ, సో బ్యాటరీ టు ఏ, ఇంకో లూప్ రాదునా A to D, D to B, C, ఇలా ఎన్నైనా ఉంటాయి. ఎన్ని లూపులు తీసుకోవాలన్న దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూద్దాం. లెట్స్ సే ఇట్ ఈస్ డెలివరింగ్ ఏ కరెంట్ ఐ, సెండింగ్ ఐ. ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి రెండు దారులు ఉన్నాయి, ఒక దారి ఇటు ఒక దారి ఇటు. ఒక దారిలో I1 పోయింది, ఇంకొక దారిలో I2 పోయింది, అంతేనా. మళ్ళా రెండు దారులు ఉన్నాయి, ఇక్కడ ఒక దారి ఇక్కడ ఒక దారి. ఇక్కడికి ఎన్ని పోయింది I3 పోయింది, ఇక్కడికి I4 వచ్చింది, ఇక్కడ I4, ఇక్కడ నుంచి I2 ఇక్కడ నుంచి I4 రెండు కలిస్తే జంక్షన్ దగ్గర కావాల్సిందే కదా, జంక్షన్ దగ్గర ఖచ్చితంగా కావాల్సిందే. ఏమవుతుంది ఇంకా కూడా చెప్పచ్చు, నువ్వు ఏం చెప్పచ్చు, ఇక్కడ నుంచి ఎంత వచ్చిన కరెంట్ I, అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్ అవ్వాలి, అంతే కదా. ఇక్కడ నుంచి ఎంటర్ ఎంత అవుతుంది, I అనే కరెంట్ ఎంటర్ అవుతుంది, మరి I1 ఇటు పోతే రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటు రావాలి కదా, అంతే కదయా. ఇక్కడ నుంచి I అనే కరెంట్ ఇటుకు వచ్చింది, కొద్దిగా ఇటు పోతే రెస్ట్ ఇటు రావాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఎంత పోయింది ఇక్కడ I1, సో I1లో ఇక్కడ I2 పంపించే, లేకపోతే ఇక్కడ I2 పంపించే, దీంట్లోకి I2 పంపించే, రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటు పోవాలా అంటే I1 మైనస్, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఇది కూడా జంక్షనే, అట్ ద జంక్షన్ ఎంట్రీ ఎంత I1, ఎగ్జిట్ ఎంత I1 మైనస్ I2 ప్లస్ I2. I1 వచ్చిందా, ఇక్కడ కూడా జంక్షనే, ఇది ఎంట్రీ ఎంత I, ఎగ్జిట్ ఎంత ఇటు I1 ఇటు I మైనస్ I1, మళ్ళీ అయ్యేనా అంతే. ఇప్పుడు చూద్దాం, ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కలుస్తాయి, I మైనస్ I1 ప్లస్ I2. ఇక్కడికి ఏమొస్తుంది I1 మైనస్ I2, ఈ రెండు కలిస్తే మళ్ళీ అయ్యే, ఎందుకు I1 ప్లస్ I1 మైనస్ I1 క్యాన్సల్, మైనస్ I2 ప్లస్ I2 క్యాన్సల్, I మళ్ళీ బ్యాక్ అయ్యి. సో 10 ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ బయటికి వెళ్తే 10 ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ లోపలికి ఎంటర్ అవుతుంటే దట్ ఈస్ ద స్టడీ స్టేట్. అంటే ఇండైరెక్ట్గా మనం ఫస్ట్లో అప్లై చేసేస్తాం అక్కడ KCL, అట్ ద జంక్షన్ ఎంత ఎంటర్ అవుతుందంతా ఎగ్జిట్ అవ్వాలి, అర్థమైందా క్లియర్గా. ఓకే, ఏ లూప్ తీసుకున్నాం మనం, ఏ లూప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎన్ని లూప్స్ ఎందుకు అవసరమవుతాయి, హౌ మెనీ లూప్స్ వీ నీడ్ టు కన్సిడర్ అంటే హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఏవే అన్నోన్స్, I తెలీదు, I1 తెలీదు, I2 తెలీదు, అంటే 3 అన్నోన్స్ ఉన్నాయి, అంతేనా. 3 లూపులు తీసుకుంటే చాలు కదా, 3 అన్నోన్స్ ఉంటే 3 లూపులు, 4 అన్నోన్స్ ఉంటే 4 లూప్స్ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు, పొటెన్షియల్ డ్రాప్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, అంతేనా కదా. సో లెట్ us say here this is the plus and this is the minus. ఓకే, నోట్ చేసుకో, నేను చెప్తా.
ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు సమ్ చూద్దాం, ఏదైనా సరే లూప్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదో ఒక లూప్ తీసుకున్నాం. ఏ లూప్ తీసుకున్నాం? లెట్ us టేక్ ఏ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఏ అనే ఒక లూప్ తీసుకుందాం. ఆ లూప్లో సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ విల్ బి 0. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? ఏ నుంచి బి ఒక ఎలిమెంట్ ఉంది, బి నుంచి డి ఇంకో ఎలిమెంట్ ఉంది, డి నుంచి ఏ ఇంకో ఎలిమెంట్ ఉంది. అంతేనా? చూద్దాం. ఓకే, ఇక్కడ కెపాసిటర్లో ఛార్జ్ ఉంటుంది. లెట్ us టేక్ ఛార్జ్ విల్ బి హియర్ సమ్ క్యూ. అంతే కదా, కెపాసిటర్లో ఏముంటుంది? ఛార్జే కదా ఉండేది. మనం ఇప్పుడు జాగ్రత్త విన్నాయా నువ్వు? డ్రాప్ ఎన్ని ఉన్నాయి? డెల్టా వి అక్రాస్ ఏబి ప్లస్ డెల్టా వి అక్రాస్ బిడి ప్లస్ డెల్టా వి అక్రాస్ డిఏ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అదేనా నా కాన్సెప్ట్. ఇప్పుడు చూడు, ఏ నుంచి బి వెళ్తున్నాం అంటే కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నామా, కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నామా? కరెంట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం. కరెంట్ ఏ డైరెక్షన్లో పోతుంటుంది? డిక్రీజింగ్ పొటెన్షియల్ డైరెక్షన్లో పోతుంటుంది, అంతే కదా. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఏ టు బి, దట్ ఈస్ దెర్ ఇస్ అ డ్రాప్, అంతేనా. సో డ్రాప్ కాబట్టి ఏం తీసుకుందాం? పాజిటివ్ అయినా తీసుకో, నెగిటివ్ అయినా తీసుకో. టేక్ డ్రాప్స్ నెగిటివ్, తగ్గింది కాబట్టి నెగిటివ్. టేక్ రైజెస్ పాజిటివ్, అంతేనా. సో నొటేషన్ నేను కన్వెన్షన్, సైన్ కన్వెన్షన్ ఏం ఫాలో అవుతున్నా? డ్రాప్ ఈజ్ పొటెన్షియల్ డ్రాప్ ఈజ్ నెగటివ్, పొటెన్షియల్ రైజ్ ఈజ్ కరెంట్ డైరెక్షన్లో పోతుంటే డ్రాపే. అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిక్రీజింగ్ పొటెన్షియల్స్, అంతే కదా. హై నుంచి లో, హై నుంచి లో, హై నుంచి లో అట్లా పోతా ఉంటుంది కరెంట్. సో ఇప్పుడు ఏ టు బి నేను వెళ్ళాను. సో డ్రాప్ ఉంది కదా నాకు అప్పుడు. సో డ్రాప్ ఉంది కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా? ఇక్కడ రెసిస్టెన్స్ ఏదో మీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోండి. ఇక్కడ R1 అని, R2 అని, R3 అని, R4 అని ఏవో మనకి ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుందాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ V ఈక్వల్ టు IR కదా. సో మైనస్ I1 R1. క్లియరా? అది క్లియర్ అయిపోయిందా? దెన్ కమ్ టు ద ప్లస్ అక్రాస్ BD. సో B నుంచి Dకి మళ్ళీ హై టు లో, పాజిటివ్ నుంచి నెగిటివ్ టెర్మినల్స్కి వస్తున్నాం. మళ్ళీ డ్రాపే కదా. సో డ్రాప్ నెగిటివ్ తీసుకోవాలి కదా. అక్రాస్ ద కెపాసిటర్ వాట్ ఇస్ ద ఫార్ములా? V ఈక్వల్ టు IR కాదు, Q ఈక్వల్ టు CV. సో Q ఈక్వల్ టు CV. సో V కాబట్టి మనకేం కావాలి? మైనస్ Q/C రాసినానా. దెన్ నెక్స్ట్ ప్లస్ ఏముంది నాకు? D టు A. ఇప్పుడు చూడు, D నుంచి Aకి మరి కరెంట్ డైరెక్షన్లో పోతున్నామా, ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నామా? సో కరెంట్ ఎక్కడ వస్తుంది? హై నుంచి లోకి వస్తుంది. మనం పోతుంది ఆపోజిట్, అంటే లో నుంచి హైకి వెళ్తున్నాం. అంటే రైజా డ్రాపా? రైజ్. రైజ్ కాబట్టి ఏం చేద్దాం? పాజిటివ్. ప్లస్ I ఇంటూ R. R ఏమో R4. I ఎంత ఉంది అక్కడ? I మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా నేను ఎట్లా రాసినాను? దిస్ ఇస్ ద రైటింగ్ మెథడ్. సో ఒకటే కన్వెన్షన్ తీసుకోవాలి ప్రాబ్లం మొత్తం. డ్రాప్ నెగిటివ్ తీసుకున్నాం, రైస్ పాజిటివ్ తీసుకున్నాం, అంటే ప్రాబ్లం అంతా అదే ఉండాలి. ఇంకో లూప్ తీసుకొని చేద్దామా? లెట్ us టేక్ ఇంకో లూప్. ఏది తీసుకున్నాం? ఇంకో లూప్ A టు D, D టు C, C టు బ్యాటరీ, మళ్ళీ బ్యాక్ టు A తీసుకుందాం. సో ఇంకొక లూప్ తీసుకుంటా సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇంకొక లూప్ ఏంది? A టు D, D టు C, C టు బ్యాటరీ, బ్యాటరీ టు A. ఈ లూప్ తీసుకుందాం. సో డెల్టా V అక్రాస్ AD, డెల్టా V అక్రాస్ DC ప్లస్ డెల్టా V అక్రాస్ బ్యాటరీ ప్లస్ అంతేనా, ఇంకేం లేదు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేం లేదు అంతేనా. బ్యాటరీనే దేనికి? సికి ఏకి మధ్య ఉండేది ఏముంది మనకు? సికి బికి ఏం లేదు. డైరెక్ట్న సి నుంచి ఏకి మధ్యలో బ్యాటరీ తప్ప ఇంకేం లేదు. ఓకే, నౌ ఏ టు డి నేను ట్రావెల్ చేస్తున్నా. బట్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నా? కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నా. అంటే డ్రాప్ ఉంటుంది. డ్రాప్ నేను తీసుకోవాలా? నెగటివ్. సో ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR కదా. సో నెగటివ్ R4 ఇంటూ I మైనస్ I1. నెక్స్ట్ ప్లస్ D టు C తీసుకోవాలా. D టు Cలు కూడా నేను ఏ డైరెక్షన్లో పోతున్నా? కరెంట్ డైరెక్షన్లోనే పోతున్నా. అంటే డ్రాప్ నెగటివ్. సో దిస్ ఈస్ నెగటివ్.
ఓకే, నెగటివ్ మైనస్ R3 అంతేనా. సో కరెంట్ వచ్చేసి I మైనస్ I1 ప్లస్ I2 అయిపోయింది అక్కడ దాకా. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను? సి నుంచి ఏ దగ్గరికి వెళ్తున్నాను. సి నుంచి ఏ దగ్గరికి వెళ్ళేటప్పుడు నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి జంప్ అవుతున్నాను నేను, అంతేనా. అంటే నెగిటివ్ అంటే లో, పాజిటివ్ అంటే హై, అంటే రైజ్ అవుతుందా? ఇక్కడ రైజ్ అవుతుందంటే ఏం తీసుకోవాలా? పాజిటివ్. సో ప్లస్ E ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది ఎట్లా రాసినాను నేను? ఓకే, ఇలా నువ్వు ఈక్వేషన్స్ రాసుకుంటూ పోతుండాలి. ఎన్ని ఈక్వేషన్స్ కావాలి మనం సాల్వ్ చేసేంత వరకు? సపోజ్ నాకు ఏదైనా ఒక ప్రాబ్లంలో వాడు x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినాడు, సాల్వ్ చేయాలంటే చేస్తామా? చేయలేం. ఎందుకు? x తెలియదు, y తెలియదు. ఇంకో ఈక్వేషన్ కావాలి. సపోజ్ వాడు x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినాడు అనుకో, ఇప్పుడు సాల్వ్ చేయొచ్చా? ఏం చేస్తావు? రెండింటిని యాడ్ చేస్తే సార్ y క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 6, 2 1 జా 2 3 జా, అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది సార్? 3. మళ్ళీ తీసుకు ఇక్కడ పెడతాం సార్, x3 y మైనస్ 1 వస్తుంది సార్ అంటావు, అంతేనా. సపోజ్ నీకు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4, x ప్లస్ వై ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చి సాల్వ్ చేయండి x y z అంటే చేస్తావా? చేయలేవు. రెండు ఈక్వేషన్లు ఇచ్చి 3 అన్నోన్స్ కనుక్కోలేవు కదా. సో ప్రాబ్లంలో సర్క్యూట్లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయో చూడాలి, అప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ కావాలో మనం చూసుకోవచ్చు. అర్థమైందా? ఎస్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద KVL. సో మరి KVL ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఏం చెప్పినా నేను? ఎనర్జీ కన్జర్వేషన్ అనే కదా. వర్క్ డన్ ఫర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. సో కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ కన్జర్వేటివ్ ఇన్ నేచర్. అర్థమైందా? సో దీని అప్లికేషన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఏంటంటే ఫస్ట్లా జంక్షన్ దగ్గర ఎన్ని వస్తున్నా అనుభవాలి, అది ఒకలా. నెక్స్ట్ మొత్తం లూప్లో అంతలక్క ఎనర్జీస్ కన్సిడర్ చేసుకుంటూ పోతే సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలా? 0 కావాల్సిందే. కొన్ని ఎనర్జీ కన్జంప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. కన్జంప్షన్ ప్లస్ ప్రొడక్షన్ అనుకో, ఇంకా కన్జంప్షన్ ప్లస్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0, లేదా ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కన్జంప్షన్. అట్లాగే మనకు జరిగేది. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ క్లియర్.